తపన తన మన అందరికీ దండాలన్న సింహాచలం పోదామంటే సింహాచలం పోదామంటే ఎండ తాపు లేపుద్దయ్యా 1000 టికెట్లేమో మాయమైపోయాయంటున్నా ఇక ఈ దినంలోనే రాసుకొచ్చారు. సింహాచలం చందనోత్సవం అంటే కనీసం 2 లక్షల మంది వస్తారు ఏప్రిల్ 31 తారీఖు. దానికోసం టికెట్లు చాలా కేటాయించామన్నారు. 1000 రూపాయల టికెట్లు తిరుమలలో కూడా ఉండదు ఈ రేటు. తర్వాత 1500 రూపాయల టికెట్లు తిరుమలలో కూడా లేదు. ఉన్నదంతా బ్రేక్ దర్శనాలే. నిన్ననే హోంమంత్రి గారేమో వచ్చేసి అద్భుతమైన ఏర్పాట్లు చేస్తాం, కూటమి పాలనలో 30% మంది ప్రజలు ఎక్కువ వస్తారని, భక్తులు ఎక్కువ మంది వస్తున్నారని చెప్పారు. అయ్యా, కూటమి పాలనలో మరొక పాలనలో భక్తులు రాకకి చందనోత్సవానికి ఎక్కువగా ఉంటుంది. ఫలానా వాళ్ళ పాలనలోనే మేము వస్తామని ఎక్కడ ఇరిగేసుకొని కూర్చోలేదు. సరే, అద్భుతమైన పాలన అందిస్తూ ఇంకా అద్భుతమైన పరమాద్భుతమైన నిజరూప దర్శనం కోసం వచ్చే భక్తులకి దివ్యమైన అనుభూతి కలిగిస్తామని హామీ ఇచ్చారు కదా. మరి 1000 రూపాయల టికెట్లు అసలు కనబడటం లేదంట. మన భక్తులేమో కొండపైకి కిందకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కౌంటర్ల దగ్గర అడుగుతుంటే బ్యాంకు వాళ్ళు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారట. మరి ఇదేమిటి గోవిందా, ఏమయ్యా ఈ టిక్కెట్లు గోవిందా గోవిందా అంటున్నారట. దీని వెనక మతలబు ఏంటి? టిక్కెట్లు జారీ చేసేది ఎవరు? అక్కడున్న దేవాదాయ శాఖ, అంటే ఆ టెంపుల్కి సంబంధించి, లేదంటే ప్రభుత్వం ఏదన్నా ఒక స్టాల్ పెట్టిందా, లేదు బ్యాంకుల వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు ఆన్లైన్లో కనబడి లేకుండా చేశారా? ఎవరు దీనికి బాధ్యులు? ఈ దినమే అడుగుతుంటే మరి మిగిలిన వారు అడగకుండా ఎలా ఉంటారు? చందనోత్సవానికి ఎంత పాపులారిటీ ఉన్నదనేది అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 31 తారీఖు అక్షర తృతీయ కూడా. ఆ రోజు ఏ టెంపుల్ దొరికితే ఆ టెంపుల్లోకి వెళ్ళిపోయి దేవుడికి ఒక దండం పెట్టుకొని వస్తాం. మనం అక్షర తృతీయకి బంగారము కొంటాము. అలానే చందనోత్సవానికి హాజరవుతారు. కొన్ని టెంపుల్స్లో ఇంకా విశేష పూజలు చేస్తారు. అలా ఏప్రిల్ 30వ తారీఖు జరిగే చందనోత్సవానికి నిజరూప దర్శనాలకి ఈ స్పెషల్ టిక్కెట్లు ఏమయ్యాయి? బ్లాక్ చేశారా? చెప్పండి. బాయ్.